హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఆర్జే మెక్ ఛానల్. ఇందులో మనకు కనిపిస్తున్నది హోండా షైన్ వెహికల్. దీనికి ఫ్రేమ్ అయితే ఫ్రంట్ సైడ్ అయితే బెండ్ అయిపోయింది. దీన్ని అయితే బెండ్ అయితే చేయించాలి. ఆల్రెడీ ఒకసారి అయితే అన్న వాళ్ళు తీయించారు, అంత పర్ఫెక్ట్గా అయితే రాలేదు. ఇప్పుడు మనం అయితే తీయించడం అయితే జరుగుతుంది. నేను మొత్తం అయితే ఓపెన్ చేసుకున్నా, మీరు అయితే చూడొచ్చు. ఇక్కడ మనకి ఫ్రంట్ టైరు బ్యాక్ టైరు వెళ్తున్నాయంటే వేరువేరుగా అయితే కనిపిస్తూ ఉన్నాయి. మనకి జాడలు వేరువేరుగా పడుతున్నాయని అయితే అన్న అయితే చెప్పారు. దీన్ని గమనించామంటే ఇక్కడ కరెక్ట్ ఏదైతే ఇంజన్ బంపర్ ఉంటుందో అక్కడైతే బెండ్ అయితే అయిపోయింది. నేను ఆటోలో తీసుకొని కర్నూలుకి రావడం అయితే జరిగింది. ఇక్కడ ఆటోలో అయితే తీసుకొని ఆనంద్ కాంప్లెక్స్ ఎదురుగా మనమైతే ఫ్రేమ్ అయితే బెండ్ దీవించడం అయితే జరుగుతుంది. 2 days బ్యాక్ దీనికి ఇంజన్ ఛాంబర్ కూడా ఇక్కడే మనమైతే వెల్డింగ్ అయితే చేయించడం అయితే జరిగింది. ఆయిల్ బోల్ట్ స్లిప్ అయిపోవడం వల్ల. ఇప్పుడు మీకు దింపిన తర్వాత క్లారిటీగా అయితే చూపిస్తాయి. ఇక్కడైతే చూడండి, నేను వేలు పెట్టి చూపిస్తాయి. ఈ వేలు పెట్టిన చోట ఇదైతే లోపలికైతే బెండ్ అయిపోయింది. అలాగే వన్ సైడ్ బెండ్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఈ పైప్ ఏదైతే ఉంటుందో ఆ పైప్ కట్ చేసి నీట్గా బెండ్ దీవించడం అయితే జరుగుతుంది. మీరైతే చూడొచ్చు, అక్కడ వరకు ఉన్న పైప్ అయితే కట్ చేసేసారు. కట్ చేసి లోపల ఇంకొక పైప్ పెట్టి దాన్ని స్టడీగా అయితే బెండ్ తీయడం అయితే జరుగుతుంది. మనకి బెండ్ తీసే ప్రాసెస్ అయితే ఈజీగా ఒక 3 days అయితే వర్క్ అయితే పట్టుకుంటుంది. మనం కాస్త రిక్వెస్ట్ చేసి 1 dayలో ఇవ్వమని అయితే చెప్పడం అయితే జరిగింది. అన్న వాళ్ళు ఈవినింగ్ లోపల బెండ్ తీసి మనకైతే ఇవ్వడం అయితే జరిగింది. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.